జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో అర్జునుడికి భగవానుడు తెలియచేస్తూ యుద్ధం అనేది ఏ భావముతో చేస్తే పాపము అనేది అంటకుండా ఉంటుందో తెలియచేశారు. ఎందుకంటే సమభావముతో కూడి యుద్ధము చేసినట్లయితే ఆ యుద్ధం వల్ల కూడా ఎటువంటి పాపాన్ని అంటకుండా ఉండవచ్చు అని తెలియచెబుతూ ఇప్పటి వరకు సాంఖ్యయోగాన్ని చెప్పి ఇక ముందు కర్మయోగాన్ని చెప్పబోతున్నాను అంటూ ఏ శాతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. అర్జున, ఇంతవరకు నీకు సాంఖ్యయోగము చెప్పబడింది. ఏ జ్ఞానమును పొందినట్లయితే కర్మబంధములకు నీవు చిక్కవో అట్టి యోగ సంబంధముకు జ్ఞానమును ఇక చెప్పుచున్నాను వినుము. ఇప్పటి వరకు భగవానుడు మనకి ఈ యొక్క సాంఖ్యయోగములో జ్ఞానము గురించి తెలియచేశారు. సాంఖ్య జ్ఞానం గురించి తెలియచేస్తూ ఇక ఇప్పుడు ఈ జ్ఞానాన్ని పొంది కర్మని కనుక ఆచరించినట్లయితే కర్మని అంటకుండానే, అంటే సక్తత లేకుండా కర్మను చేస్తే బంధనాలు పాలు కాకుండా ఎలా ఉండగలుగుతామో అటువంటి యోగ సంబంధమైన జ్ఞానాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అని చెప్పి ఇక్కడి నుంచి మనకి కర్మయోగ విశిష్టత గురించి కొంత తెలియచేస్తారు భగవానుడు అర్జునుడితో. నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాతు. ఈ కర్మయోగము యొక్క విశిష్టత చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. ఈ కర్మయోగము చేసినంత వరకు ఫలమిస్తుంది. ఎంత చేస్తే అంత ఫలము దక్కుతుంది. పూర్తిగా ముగింపు లేకపోయినా అది వృధా కాదు, తప్పు లేదు. కొద్దిగా ఆచరించినప్పటికి కూడా ఈ ధర్మము మహాభయము నుంచి కాపాడగలుగుతుంది అన్నారు. కర్మ అంటే మనం అనుకుంటాం, పని అనుకుంటాం. ఏదైనా ఒక పని చేస్తే దాన్ని కర్మ అంటున్నాం. కానీ ఇది అందరం చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక పని ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే పని చేయకుండా ఎవ్వరు ఉండలేం. ఏ పని, కొంతమంది చెప్తారు అసలు పనులు చేస్తేనే సక్తత అంటే బంధం వచ్చేస్తుంది కనుక ఈ బంధం వల్లే మనకి జన్మలు వచ్చేస్తే కనుక అసలు ఇంక ఏ పని చేయకుండా కూర్చుని ఉంటే ఏ రకమైన బంధము ఏర్పడదు అని ఒక అపోహ ఉంది మనకి. కానీ ఇది యథార్థము కాదు అని చెప్పి పరమాత్మ దానికి సరైన నిర్వచనాన్ని ఇప్పుడు మనకు తెలియజేస్తున్నారు. కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే పని అంటున్నాం. ఈ పని ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ప్రతి వారిలో, ప్రతి వారు కూడా. ఎందుకంటే కూర్చోవడం పని, నిలబడడం పని, పడుకోవడం పని, అసలు ఏ పని చేయకుండా ఉండడం అనేది దుర్లభం, ఎవరి వల్ల సాధ్యం కాదు. జన్మకు వచ్చిన ఏ ప్రాణి కూడా కర్మ చేయకుండా ఉండలేదు. చివరికి అన్నింటికంటే సహజ కర్మ ఒకటి ఉందండి. ఈ సహజ కర్మ అనేది అసలు ఎప్పుడూ ఆగదండి. ఇది చెయ్యకుండా ఎవ్వరు, అంటే జన్మకొచ్చిన ఏ ప్రాణి కూడా ఈ సహజమైన ఈ కర్మ అనేది ఆపి జీవించి ఉండలేడు, ఎప్పుడో ఒకప్పుడు తప్ప. మరి ఏమిటా సహజ కర్మ అంటే మనకి మునుముందు చెప్తారు. కానీ ఇక్కడ క్లుప్తంగా తెలియచేసుకుంటే సహజమైన కర్మ నీతోటే పుట్టి నీలోనే ఉంటూ నీ జన్మ ముగిసే సమయం వరకు ఉంటుంది. ఏమిటి అది అంటే నీవు రావడంతోటే వచ్చింది అదే నీ శ్వాస, ఊపిరి. నువ్వు నిరంతరము గాలి పీల్చుకుని వదలడం అనేటువంటి క్రియ ఉందే, ఇది ఎవరో చెబితే చేసి ఎవరో చెబితే ఆగేది కాదు. ఇది సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ జరిగేటువంటి కర్మ ఇది. దీన్ని చేయకుండా ఎవరైనా ఉండగలమా? మరి పని చేయకుండా ఉంటే కర్మలు అంటవు అని చెప్తున్నారు కదా. అసలు ఏ కర్మ చేయకుండా ఉంటే ఇంకా మనకి బంధమే లేదని అపోహపడుతున్నాం కదా. మరి అటువంటప్పుడు శ్వాస తీయకుండా ఉండగలవా? అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది కనుక అది సహజంగా జరిగే కర్మే.
మరి ఎటువంటి బద్ధత రాకుండా ఉండడం అంటే పనులు చేయకుండా ఉండడం కాదండి. చేయగలిగితే ఈ సహజ కర్మని కూడా ఆపగలిగే స్థితి ఒకటి ఉంది. అప్పుడు నీకు అది ఆగితే మోక్షమే. నిజంగా ఒక యోగులకు మాత్రమే, ఆ పరమాత్మ యొక్క ఐక్యతను అనుభవించే వారికి మాత్రమే ఆ క్షణమున ఆగుతుంది అంటారు ఈ యొక్క శ్వాసక్రియ. అప్పటి వరకు జరుగుతూనే ఉంటుంది. అంతకు మించి ఎవ్వరము కూడా కర్మ చేయకుండా ఉంటున్నామండి, మాకు ఏ బంధనాలు లేవు అనుకుంటే అపోహ, పైపెచ్చి అది సోమరితనం అవుతుంది. కనుక భగవానుడు ఎక్కడా కూడా కర్మ చెయ్యవద్దని మాత్రం ఎక్కడా చెప్పలేదు. పనులు చెయ్యమనే చెప్పారు, కర్తవ్యాన్ని నిర్వహించుకోమనే చెప్పారు. ఎవరు చేయవలసినటువంటి పనిని వాళ్ళు ఆచరించే తీరాలి. కానీ ఆచరించేటువంటి ఆ పనిని ఏ భావనతో చేయాలి, ఏ విధంగా ఉంటూ చెయ్యాలి అని భగవానుడు మనకు మునుముందు తెలియజేస్తారు. కనుక ఆ కర్మయోగము చాలా విశిష్టతతో కూడినటువంటిది. అటువంటి కర్మయోగము కూడా, కర్మని కూడా భగవానుడు యోగం చేసేసారు. అంటే భగవంతునితో కలపడానికి మార్గం అయిపోయింది అది కూడా. అటువంటి కర్మయోగము ఎంత చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుందట. చేసిన వాడికి చేసినంత మహాదేవ అన్నారు. కనుక ఇది పూర్తిగా దాని తుది వరకు దాని అంతము చూడగలిగితే, అంతమునందు కర్మ యొక్క అంతమును పొందగలిగితే పరమాత్మ యొక్క ఏకత్వమే. కానీ ఎంతవరకు చేస్తే అంతవరకు మాత్రం, అది మధ్యలో కొంతవరకు చేసినా దాని ఫలం మాత్రం తప్పక అందుతుంది. కనుక ఈ ధర్మము మహాభయము నుంచి కాపాడుతుంది అన్నారు. అంటే త్రాయితే మహతో భయాత్ అన్నారు ఇక్కడ. అంటే మహాభయము నుంచి కాపాడగలిగేది ఈ యొక్క కర్మ సిద్ధాంతము, కర్మయోగము అన్నారు. అసలు భయమే అందరికీ, మనం భయపడుతూనే ఉంటాం. కానీ భయముల్లోకెల్లా మహాభయం ఏమిటి? అందరికీ కూడా తప్పనకుండా ఉండే భయం ఏమిటి అంటే మృత్యు భయం. చనిపోతానేమో అనే భయం అందరికీ ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ జన్మని, ఈ దేహాన్ని శాశ్వతమనేటువంటి నమ్మకంతో ఉన్నాం కనుక. కానీ ఇటువంటి భయము నుంచి కూడా కాపాడగలిగేటువంటి సిద్ధాంతం ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతం, కర్మయోగం. ఈ కర్మని మనం యోగంగా మార్చుకోగలిగితే అటువంటి వారికి తప్పకుండా ఆ యొక్క జనన మరణ చక్రము నుంచి రక్షణ కలుగుతుంది. తప్పకుండా తానెవరో తాను తెలుసుకోగలుగుతాడు. ఈ మహాభయము నుంచి కూడా, ఈ విపత్తు నుంచి కూడా, మరణ భయాన్ని నుంచి కూడా దాటగలుగుతాడు అనే సత్యాన్ని మనకి ఇక్కడ వివరించారు. కనుక చాలామంది కర్మయోగాన్ని చాలా చులకనగా చూస్తారు. మేము జ్ఞానులమండి, భక్తులమండి, కనుక మాకు భగవంతుడు దొరుకుతాడు, కానీ ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుని మీకు పరమాత్మ ఎలా లభ్యమవుతాడు అని చెప్పి కొందరి ప్రశ్న ఇక్కడ. కానీ నిజం చెప్పాలంటే ఆ జ్ఞానులకి, భక్తులకి ఏమేమి అయితే ఫలం వస్తుందో, దాని ద్వారా ఎటువంటి సిద్ధి లభిస్తుందో అటువంటి విధానమే ఈ కర్మను సరిగ్గా చేయవలసిన విధంగా భావాన్ని ఎలా ఉంచుకోవాలో అలా ఉంచుకుని కనుక పని చేసినట్లయితే, నిష్కామ కర్మాచరణాన్ని కనుక చేసినట్లయితే తప్పకుండా దీని ద్వారా కూడా అంతటి ఫలితమే వస్తుంది అని ఇక్కడ నొక్కి మరీ చెప్పారు. అందుకే త్రాయితే మహతో భయాత్ అన్నారు. అంటే మహాభయాల నుంచి కూడా ఇది రక్షించగలుగుతుంది ఈ కర్మ సిద్ధాంత, కర్మయోగము. కనుక ఎంత చేస్తే అంత ఉంటుంది. కనుక తప్పకుండా కర్మని యోగంగా మార్చుకునే ప్రయత్నము చెయ్యాలి అని చెబుతూ, వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశేకాహినంతాచ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, శుద్ధ నిశ్చయము కలిగిన ఈ జ్ఞానము ఏకముఖముగానే ఉంటుంది. నిశ్చయ రహితుల జ్ఞానములు చిందరవెందరగా నానా రకములై ఉంటాయి అన్నారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అన్నారు. ఎవరైతే ప్రయత్నపరులై ఉంటారో, వ్యవసాయం అంటే ప్రయత్నమే, పరమాత్మ కొరకు చేయబడేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాని ఎందే మనసును సుస్థిరపరిచి నిశ్చలపరుస్తారో, ఆ బుద్ధిని ఆ వివేకవంతం చేసుకుంటారో అటువంటి యొక్క వారి యొక్క ఆలోచనలు ఏకేహ అంటే ఒకే భావనతో ఉంటారు వారు. ఇంక ఇన్ని భావాలు ఉండవు, ఒకే నిశ్చయం, ఒకే దాని యందు గురి చూడబడి ఉంటుంది వారి భావన.
కనుక ఎప్పుడైతే వారి భావాలన్నీ కూడా ఏకమైపోయి ఒక్కదాని ఎందే గురి పెడతారో అప్పుడు లక్ష్యాన్ని చేరడము తథ్యము. కనుక ఎప్పుడూ కూడా చూడండి, ఐకమత్యమే మహాబలం అని చెప్పుకుంటాం. అనేకంగా ఉంటే ఎప్పుడు కూడా అక్కడ బలం అనేది పంచబడుతుంది, కనుక అది నిర్వీర్యమైపోతుంది. కానీ ఎప్పుడైతే అనేకాన్ని ఏకం చేస్తామో, ఒక్కదానిగా చేరుస్తామో అక్కడ సుసంపన్నమవుతుంది ఆ బలం. కానీ చూడండి, మూర్ఖుల్లో ఎలా ఉంటుందంటే బహుశాఖాహనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినం. మరి అటువంటి వారిలో విషయ ప్రారకుల్లో విషయాలు యందు రమిస్తున్నటువంటి వారి యొక్క భావన ఎలా ఉంటుంది, వారి బుద్ధి ఎలా ఉంటుందంటే బహుశాఖ అంటే శాఖోపశాఖలుగా విస్తరించి అనేక విషయములకు పంచిపెట్టేస్తూ ఆ మనస్సుని అనేకంగా విభజించేస్తూ ఉంటారు. కనుక అటువంటి నిశ్చయరహితుల జ్ఞానము చిందరవందరగా నానా రకములుగా ఉంటుంది. కనుక వారు ఎప్పటికీ లక్ష్యాన్ని సాధించలేరు. ఒక్కటి గమనించుకోండి, ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన విజయాన్ని పొందినా దానికి ఒక కారణం ఏమై ఉంటుంది అని యోచిస్తే, వారి యొక్క లక్ష్యము ఏదైతే ఉందో దాని యందు వారు తమ మనస్సుని కనుక ఏకీకృతం చేయగలిగితే ఎక్కడైనా వాళ్ళు విజయాన్ని పొందగలుగుతారు. ఇది ఏ విషయానికైనా వర్తిస్తుంది. ఇది ఒక పరమాత్మ యొక్క తత్వమునకు మాత్రమే కాదు, ఈ భౌతికంలో కూడా ఎందరో ఇక్కడ మహానుభావులు చాలా అంటే పలు రంగాల్లో చాలా గొప్పవారుగా ప్రముఖత్వాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. మరి ఆయా విషయాల్లో వాళ్ళంత గొప్పవారు అవడానికి కారణం ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ అర్థం చేసుకోగలిగితే, వారు తమ మనస్సుని సంపూర్ణముగా ఏకము చేసి తాము ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి పూర్తిగా అంకితం చేస్తారు. దాన్ని ఇంకా దేనికి పంచరు. ఆ ఒక్కదాని ఎందే మనసుని పరిపూర్ణంగా ఏకాగ్రం చేసినప్పుడు అది ఎంత గొప్పదైనా అక్కడ తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతాం. ఇది అన్ని రంగాలకి వర్తిస్తుంది. ఒక విద్యార్థికి కానీ, లేదా ఎక్కడెక్కడ ఏ ఏ ప్రయత్నాల్లో భౌతికంలో కూడా గొప్పవారుగా మారడానికి ఉండేవారు కూడా ఇలా కనుక ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఆ విషయాల్లో విజయం తథ్యమే. అయితే మరి అలా చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలన్నీ మంచివే, కానీ మరి దేనికోసం ప్రయత్నం చేయాలి అనేది కూడా మనం ఇక్కడ వివేకంతో ఆలోచన చేసుకోవాలి. వేటాడితే సింహాన్నే వేటాడు, తోడేళ్ళనిందుకు అన్నారట ఒక ఆయన, ఒక గురువు గారు. అంటే అక్కడ అర్థం ఏమిటి? అన్నింటికీ కూడా గొప్పదేమిటి? మృగరాజు, సింహము. కనుక దాన్నే పట్టుకో, చిన్న చిన్నవి ఎందుకు అని దాని అర్థం. అంతే తప్ప సింహాన్ని వేటాడుకు రమ్మని కాదు ఇక్కడ అర్థం. అంటే మనం చేసే ఈ ప్రయత్నాలు కూడా ఈ యొక్క చిన్న చిన్న విజయాలకి, చిన్న చిన్న విషయాలకి, వీటికి ప్రయత్నాలు చేస్తూ వాటిని సాధించడం అనేది మంచిదే. కానీ మరి అన్నింటికంటే గొప్ప విజయం ఏమిటి? ఈ విజయాలన్నిటికీ అంతముంది. ఏ విజయం పొందినా ఎప్పుడు కూడా మనము కొంతకాలమే దాన్ని అనుభవించి మళ్ళీ ఇంకో కొత్త విజయం కోసం పరుగులెడుతూ ఉంటాం. ఇంకోటి ఏదో పొందాలి, ఇంకొకటి ఏదో మనము తెలుసుకోవాలి. ఎంత కనుక్కున్నా ఒక సైంటిస్ట్ కానీ ఎవరైనా సరే ఒకటి కనుక్కుంటాడు, అక్కడ తృప్తిని పొందడు, మళ్ళీ ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇలాగ పరుగులు పెడుతూనే ఉంటాడు. ఎప్పటి వరకు అంటే జీవితకాల పర్యంతము పరుగులు పెడుతూనే ఉంటాడు. కానీ తీరదండి కాంక్ష. ఎందుకంటే ఎక్కడా కూడా అంతము లేదు. అంటే ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకునేది ఇంకా మిగిలిపోతూనే ఉంది. కానీ దేనిని తెలుసుకుంటే, దేనిని అనుభవిస్తే ఇంకా తెలుసుకోవలసిందంటే ఇంక ఏమీ ఉండదో అటువంటిది ఏదైనా ఉంటే మరి దాన్ని కనుక పొందగలిగితే ఇంకా అంతకు మించినటువంటి లాభం ఇంకేమైనా ఉందండి? మరి అటువంటి దాని కొరకే మన లక్ష్యాన్ని పెట్టుకుంటే ఇంకా అదే అన్నింటికంటే పరమలాభం అవుతుంది. కనుకనే ఇక్కడ చెప్తున్నారు, ఈ చిన్ని చిన్ని విజయాల కోసం ప్రయత్నించండి, కానీ అన్ని విజయాల్లో నువ్వు పాటించవలసిన సూత్రం మాత్రం ఒకటే. ఏమిటి? నీ మనసును ఏకాగ్రం చేయి. నువ్వు దేన్ని సాధించాలనుకుంటున్నావో దాని యందు నీ మనసుని పరిపూర్ణముగా పెట్టు. దానికి ఇంకా వేరే 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 భావాలు కల్పించుకు. అలా పెట్టినట్లయితే నీకు ఎక్కడైనా విజయము తథ్యమే.
ఎంత శక్తిహీనుడు కూడా శక్తివంతుడు అవుతాడు మనసును అలా ఏకాగ్రం చేయగలిగితే. ఎందుకంటే దానికి బలం పెంచుతాం. మనసు అంటేనే అనేక వాసనల యొక్క మయం యొక్క ఘనీభవ స్థితే మనసు. చూడండి, ఆ మనసుని మనం ఏం చేస్తున్నాం? విభజన చేస్తున్నాం. దాన్ని ముక్కలుగా చేసి విభజించేసి అనేకం చేసేసి అన్నిటికీ పనిచేస్తామనుకోండి. అప్పుడు ఎక్కడా దానికి బలం సరిపోదు. ఏ కోరిక తీర్చుకోవడంలో దానికి బలం సరిపోదు. అందుకే భౌతికంలో కూడా మనం దేన్ని సాధించలేకపోతున్నాం. ఎందుకంటే అనేకం కోరుతున్నాం, ఎక్కడా నిశ్చయం లేదు. ఆ అనేకాన్ని పట్టుకుని మనసుని కూడా అన్నిటికీ పనిచేస్తాం, దానికి బలం ఉండదు. కనుక దేని యందు కూడా విజయం రాదు. మన చేతిలో ఒక లైట్ ఉందండి, చూడండి. అది మనము ముందుకు వేసుకుంటూ ఉంటే దాని ఫోకస్ చక్కగా ఆ కిరణాలన్నీ కూడా అక్కడ పడితే అది మనకి కాంతినివ్వగలుగుతుంది. అలాగే సూర్యుడు ఉన్నాడండి. సూర్యుని యొక్క కిరణాలు ఇప్పుడు భూమిని తాకుతున్నాయి కదా. తాకినప్పుడు సరాసరి తాకుతున్నాయా అంటే లేదండి, విభజించబడి తాకుతున్నాయి. అందుకే మనం ఉండగలుగుతున్నాం. సూర్యుని కిరణాలు సరాసరి తాకితే అసలు మనిషి నిలవలేడు ఇక్కడ. అందుకే మనకి సౌకర్యాన్ని కల్పించారు పరమాత్మ. మధ్యలో ఒక పొర, ఓజోన్ పొర ఒకటి పెట్టి ఆ కిరణాలు అనేకంగా మారి భూమిని తాకుతున్నాయి. కానీ ఎవరైనా ఒక చిన్న భూతద్దాన్ని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ భూతద్దాన్ని పెట్టి ఆ కిరణాలు ఒక 4-5 కిరణాలని ఏకీకృతం చేస్తే ఈ వైపున ఏమన్నా ఒక గడ్డి కానీ దూది కానీ పెడితే వెంటనే అక్కడ అగ్ని పుట్టి అవి దహనమైపోతాయి. అంటే సూర్యకిరణాలు 2-3 కిరణాలు కలిస్తేనే అంత శక్తి వచ్చేసింది. మరి విభజించినప్పుడు లేని శక్తి ఎప్పుడొచ్చింది? ఏకం చేయడం వల్ల వచ్చింది. అలా అని ఏకం చేయడం వల్ల ఎంత శక్తి అయినా పుడుతుంది. అలాగే మనసు కూడా అంతే. మన మనస్సులో ఉండేటువంటి భావాలని అనేకం చేసి విభజించేస్తే దాని శక్తి తగ్గిపోయి ఏదీ పొందలేక అపజయాలు పాలైపోతున్నాం. అలా కాకుండా మనస్సుని ఏకీకృతం చేసి ఏకం చేసి ఒక్కదానికి అర్పిస్తే అది ఏదైనా విజయం తథ్యమే. కానీ ఆ విజయం ఏమిటి అనేది మాత్రం మనమే ఆలోచించుకుని దేనిని పొందితే మళ్ళీ ఇంక పొందవలసిన అవసరమే లేదో, దేనిని తెలుసుకుంటే ఇంక తెలుసుకోవలసిన అగత్యమే లేదో అటువంటి పరమాత్మతత్వాన్ని పొందడంలో కనుక ఆ మనసును నియోగించినట్లయితే, ఏకం చేయగలిగితే అక్కడ కూడా తప్పకుండా లక్ష్య సిద్ధిని పొందగలుగుతాం. కావున ఇక్కడ వారిద్దరికీ ఉన్న తేడాని చెప్పారు. నిజమైనటువంటి ప్రయత్నపరుడికి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన ఒక్కదాని ఇందే ఉంటుంది. కానీ విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారి యొక్క మనసు బహుశేక అంటే అనేకంగా అయిపోతుంది. కనుక ఎప్పుడూ అనేకము నుంచి ఏకం చేయటమే నేర్చుకోవాలి అని మనకి ఈ విధంగా పరమాత్మ తెలియచేస్తూ ఇంకా కొన్ని శ్లోకముల ద్వారా ఈ భౌతిక లోకములో ఉండేటువంటి మానవుల యొక్క విధానం ఎలా ఉంటుందో, ఎందువల్ల వారు ఆ విధంగా ప్రవర్తన చేస్తున్నారో, అసలు భగవానుడు చెప్పినటువంటి జ్ఞానం ఏమై ఉన్నదో దాన్ని ఎంతవరకు మనం స్వీకరించగలుగుతున్నాము, వేదాల్ని కూడా ప్రామాణికంగా చేసుకుని మనం పొందే జ్ఞానములో ఎక్కడైతే తప్పుని స్వీకరిస్తున్నా అంటే ఉన్న అర్థానికి బదులు వేరొక అర్థాన్ని స్వీకరణ చేస్తున్నామో మనకి భగవానుడు ఇక్కడ వివరించారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపచ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచైతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే అని ఇక్కడ 3 శ్లోకముల ద్వారా ఈ వేద అర్థాన్ని ఎలాగ అర్థం చేసుకుని ప్రస్తుత కాలములో ఉండే జనులు వ్యవహారం చేస్తున్నారో మనకి భగవానుడు తెలియచేస్తూ, ఓ పార్థ, వేదములలో అర్ధవాద రూపమున చెప్పబడినటువంటి కర్మలయందే అవివేకులు శ్రద్ధ కలిగి ఉంటున్నారు.
ఎందుకంటే మన సంస్కృతికి మూలము వేదాలే. వేదాలే మూల సంస్కృతిగా కలిగినటువంటి మన భారతదేశం. కానీ ఆ వేదాల్లో కూడా ఎంతో జ్ఞానం ఉంది. అంటే వేదాల్లో 3 భాగాలు ఉన్నాయండి. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 భాగాలుగా విభజించి ఇచ్చారు. అయితే ఆ వేదాల్ని పట్టుకుని దాన్ని అధ్యయనం చేస్తున్న వారు కూడా ఏం చెప్తున్నారంటే, వేదముల్లో అర్ధవాద రూపమున చెప్పబడిన కర్మల యందే అవివేకులు శ్రద్ధ కలిగి ఉంటున్నారు. అంటే కర్మకాండ యందు, అందులో మొట్టమొదటిది కర్మకాండ, రెండవది ఉపాసనాకాండ, మూడవది జ్ఞానకాండ. కానీ అవివేకులు ఏం చేస్తున్నారు, ప్రారంభములో చెప్పినటువంటి కర్మకాండ ఏంది ఆగిపోయి ఆ వేదముల్లోనే అవి చెప్పారు, ఇలా యజ్ఞ యాగాదులు చెప్పారు, ఫలమును ఆశించి ప్రతిదానికి కూడా ఫలితమునిచ్చారు. అక్కడ వేదముల్లో కూడా కొంతవరకు ప్రతి ఒక్క కార్యమునకు ఫలమును చెప్పారు. ఎందువల్ల అలా చెప్పారు అనేది మనం ఒక్కసారి యోచించుకోవాలి. ఎప్పుడూ కూడా ఒక మంచి పని అలవాటు చెయ్యాలి అంటే ముందుగా ఆ అభ్యాసం అయ్యే వరకు వారికి ఏదో ఒకటి తాయిలం పెడుతూ ఉండాలి. అంటే ఒక చిన్న పిల్లవాడు ఈ రోజు నుంచే వాడు పాఠశాలకు వెళ్తున్నాడు అంటే మరి వెళ్ళగానే వాడికి అక్షరాలు దిద్దిస్తారా అంటే కాదండి. వాడికి అలవాటు అయ్యే వరకు కూడా వాడికి చక్కగా వాడు మళ్ళా ఆ యొక్క బడికి రావాలి అంటే వాడికి ముందు ఒక చాక్లెట్సో లేకపోతే ఇంకా ఏవో ఒకటి వాడికి ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్లే వాడు మరల వస్తాడు. తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత కూడా ఇస్తారండి అంటే అప్పుడు ఇవ్వరండి. వాడు అలవాటు పడడం కోసం పెట్టే తాయిలాలు అవి. అలా అని చెప్పి ఎప్పుడూ తాయిలాల కోసమే బడికి వచ్చాడు అనుకోండి, ఇంకా వాడు ఎప్పుడైనా ఏమైనా నేర్చుకుంటాడా? నేర్చుకోవడానికి ఇంకేమైనా ఉందా? వాడికి చదువు వస్తుందా? రానే రాదు. కనుకనే మనకి పరమాత్మ సృష్టిలో ఉండే ఈ వేదాలు కూడా ఎందుకు చెప్పాయండి ఇలాంటి కర్మకాండని, ఇలాంటి ఫలితాలను ఇచ్చేటువంటి కర్మల్ని ఎందుకు ప్రోత్సహించే వేదాలు? మరి వేదములోనే ఉంది కదండి అని ప్రశ్నిస్తారు. ఇక్కడ చాలామంది ఇక్కడ అలాగే చేస్తున్నాం. ఈరోజు ఎన్నో కార్యాలు చేస్తున్నాం, చాలా ఆర్భాటమైనటువంటి కర్మలు చేస్తున్నాం, దానికి ఎంతో ధనాన్ని వ్యయం చేస్తున్నాం. అలాగే ధనబలము జనబలం ఉంటేనే కానీ జరగవవి. అంతటి మహత్తర కర్మలు చేస్తూ కూడా దాని వెనకాల ఎక్కడో స్వార్థం, దాని ఫలమునందు ఆశ. అలా మనము కర్మకాండని చేస్తూ పైపెచ్చు వారు చెప్తారు, ఎందుకండి ఇలా చేస్తున్నారు, ఇవన్నీ భౌతిక ఫలాన్ని ఇచ్చేవే కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం ఏమిటంటే, ఇవి మేము చెప్పినవి కాదు, ఇవి వేదాల నుంచే తీసుకుని చేస్తున్నామండి అంటారు. వీటికే ఎప్పుడు ఎక్కువగా ప్రోత్సాహం కూడా ఉంది. వీటిని ఎక్కువగా బయట జరిగేటువంటి క్రియలన్నీ ఈ విధంగానే జరుగుతున్నాయి. తద్వారా ఒక విధంగా జనుల్ని ఏం చేస్తున్నారు, ఒక మార్గములకు తీసుకురావడం అయితే జరుగుతుంది, కానీ అక్కడే వదిలేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఎలాగ పరమాత్మను అంతర్ముఖత్వంలో పరమాత్మని పొందాలనే విషయాన్ని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. మధ్యలో అంటే ధనము యొక్క ప్రసక్తి ఎక్కువైపోయి అసలుది మరుగున పడిపోతుంది. ఆడంబరాల యొక్క ప్రసక్తి ఎక్కువైపోతుంది. పరమాత్మ యొక్క స్థితిని గమనించుకోవట్లేదు ఎవరు. కనుక ఈ విధముగా మనము వేదాల నుంచి తీసుకుని కూడా తప్పుడడుగు వేస్తున్నాం, సరైన అవగాహన చేసుకోలేకపోవడం వల్ల. తెలిసిన వాళ్ళు కూడా పక్కదారి పట్టిస్తున్నారు ఇవాళ జనాన్ని, లోకాల్ని. అవే చేయిస్తూ నిరంతరం ఆ కర్మకాండంలోనే మునిగి తేలేటట్టు చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడికే ఆకర్షణ కూడా ఎక్కువగా ఉంటూ ఆ వైపుకే వెళ్ళిపోతున్నారు తప్ప జీవిత పర్యంతము ఇలా ఉన్నా చివరికి తమలో ఉన్న పరమాత్మను తెలుసుకోకుండానే జీవితాన్ని ముగించే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వారిని తప్పుదారి పట్టించిన వాళ్ళం అవుతాం. అది గమనించుకోవాలని చెబుతూ, స్వర్గాది ఫలములకు కారణమగు కర్మముల కంటే మించినది మరి ఒకటి లేదు అని వారు చెప్తూ ఉంటారు. ఏమంటారు, స్వర్గలోకంలో ఇక్కడ పుణ్యం చేస్తే స్వర్గలోకములో దానివల్ల ఎన్నో సౌఖ్యాలు అనుభవించవచ్చు, చాలా గొప్ప స్థితిని అనుభవించవచ్చు అని వాళ్ళని ప్రేరణ చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ వైపుకే ఎక్కువ మంది
ఆసక్తితో ఆకర్షితులై ఆ కర్మకాండలో మునిగి తేలిపోతూ ఉంటారు. కానీ గమనించండి, ఇక్కడ స్వర్గలోక పుణ్యము అని చెప్పారు. ఇక్కడ స్వర్గలోకములో ఉండే సౌఖ్యము అని చెప్పారు. మరి స్వర్గలోకములో ఉండే సౌఖ్యము ఎంత శాశ్వతమండి అనేది ప్రశ్నించుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఉండే సౌఖ్యాలు ఎంత శాశ్వతమో ఒక విధంగా స్వర్గలోకాల్లో ఉండేటువంటి లోకాల సౌఖ్యాలు కూడా అంతే శాశ్వతం. ముందు ముందు చెప్పబోతారు పరమాత్మ మనకి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే పుణ్యము క్షయించిపోయిన మరుక్షణము మళ్ళీ భూమి మీద పడిపోవలసిందే. ఇక్కడ చూడండి, మన దగ్గర చాలా ధనం ఉంది. దాన్ని తీసుకుని మనము కొంతకాలము విహారయాత్రకో ఎక్కడికో వెళ్ళి చాలా విలాసవంతమైన జీవితం గడపాలని బయలుదేరామండి. కానీ ఎంతవరకు మనం గడపగలుగుతాం? అలా మన దగ్గరున్న ఆ సొమ్ము అయిపోయే వరకే మనం ఆ చోటుల్లో విహరించగలుగుతాం, లేదా అక్కడ సౌఖ్యాలను అనుభవించగలుగుతాం. అది అయిపోయిన వెంటనే మనల్ని అక్కడ ఎంత గొప్ప సౌఖ్యంలో ఉన్నా మనం వెనుదిరగవలసిందే తప్ప ఎవ్వరూ మనల్ని అక్కడ ఉండనివ్వరు. అది గమనించుతున్నాం కదా. మరి ఇక్కడ డబ్బును తీసుకెళ్ళి మనము సౌఖ్యాన్ని ఎలా అనుభవిస్తున్నామో స్వర్గలోక సౌఖ్యాలు కూడా అంతే. దానికి సొమ్ము ఏమిటి అంటే ఇక్కడ చేసుకున్నటువంటి పుణ్యకర్మలు, దాన ధర్మాలు, నేను అనేటువంటి సత్వగుణంతో కూడినటువంటి భావనతో చేసిన మంచి కార్యాలు, ఇవన్నీ పుణ్యాన్ని తెస్తాయి నిజమే. కానీ ఆ పుణ్య ఫలము ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకి ఈ లోకము ఎంత శాశ్వతమో అలాంటి లోకాలైన స్వర్గాది లోకాల్లో కొన్ని భోగభాగ్యాలు అనుభవించవచ్చు. కానీ ఎప్పటి వరకు అనుభవిస్తాం? ఈ పుణ్యము ఖర్చు అయిపోయే వరకు. పుణ్యము ఖర్చు అయిపోయిన మరుక్షణమే మళ్ళీ కింద పడిపోవలసిందే. మళ్ళీ సాధన మొట్టమొదటి నుంచి ప్రారంభం కావాల్సిందే. ధనమంతా, సంపాదించిన ధనమంతా ఖర్చు అయిపోయిందండి. ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ముందు నుంచి సంపాదన చేసుకోవాల్సిందే. మన పేరు ఏమీ బ్యాంకులో దాచుకోలేదు, ఏ ధనము లేదు అంటే మళ్ళీ సంపాదన చేయవలసిందే కదా. అలా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. ఇక్కడ ఎన్నో పుణ్యకర్మలను చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, గుడులు గోపురాలు కట్టిస్తున్నాం, ఇలాగే సంఘ సంస్కర్తలుగా మంచి మంచి పనులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ దాని వెనుక ఉండేటువంటి నేను అనే ఆహాన్ని వదలడం లేదు ఎవరు. స్వార్థాన్ని విడిచిపెట్టడం లేదు. కనుక ఎప్పుడైతే స్వార్థాన్ని విడిచిపెట్టమో, ఫలాన్ని కోరకుండా ఉండలేమో, నేను అనే అహం పోదో అప్పటి వరకు ఆ కర్మల నుంచి వచ్చేటువంటి ఫలమును మనమే అనుభవించాలి. ఆ అనుభవించడం అనేది కొంతకాలమే. ఎంతవరకు పుణ్యం ఉందో అంతవరకు అనుభవిస్తాం, మళ్ళీ మొదటికి వస్తాం. కానీ ఇది యథార్థమైనటువంటి విధానము కానే కాదని భగవాన్ మునుముందు మనకు చెప్తారు. కాకపోతే వాళ్ళు ఏం సమర్థించుకుంటారు? ఇదే నిజమంటారు. వేదములో చెప్పారు కనుక ఇవన్నీ వేదాల్లోనే ఉన్నాయండి, కాదనడానికి మీరెవ్వరు, ఇది నిజము. కనుక ఇలాగ కర్మలు చేస్తూ ఫలితమును వాంఛిస్తూ ఇహలోక భోగ్యాలను అనుభవిస్తూ పరలోక సౌఖ్యాన్ని కూడా అనుభవింపజేసేదే నిజం, అది వేదార్థము అని చెప్తారు. కానీ మరి ఆ వేదాలే మునుముందుకెళితే ఇంకా ఎంతో జ్ఞానాన్ని చెప్పాయి. కర్మకాండను దాటగలిగితే ఉపాసనా మార్గం చెప్పాయి, ఇంకా ముందుకెళ్ళగలిగితే జ్ఞాన మార్గాన్ని చెప్పాయి. దాని ఉత్తర భాగమంతా వేదాల్లో అంత జ్ఞానమేనంటే ఆత్మానందం, ఆత్మస్థితిని తెలుసుకునే విధానం, దాన్ని అనుభవించడం, సర్వాంతర్యామైన పరమాత్మ యొక్క అనుభూతిని పొందడం, ఇటువంటి జ్ఞానాన్ని గురించి తెలియచేశారు. మరి దాన్ని ఎందుకు పట్టుకో? ఆ ముందుగా ఉన్నది ఒక్కటే ఎందుకు దాన్ని చూసి అక్కడతో విడిచిపెట్టేస్తున్నావు అంటే, ఎప్పుడూ కూడా మనం ఒక గ్రంథాన్ని అధ్యయనం చేశామంటే ఆమూలాగ్రం అధ్యయనం చేయాలి తప్ప ప్రారంభంలో చదివేసి గ్రంథంలో ఉన్నదంతా నాకు తెలిసిపోయిందిలే అనుకుంటే అది మనకి ఏ విధంగానూ ఉపకరించదు. ఒక నిర్ణయానికి రాకూడదు ఎప్పుడూ కూడా. దాన్ని పూర్ణంగా ఏముందో చూడాలి. మరి వేదాన్ని కూడా అలా ఎందుకు నువ్వు ప్రారంభంలోనే పట్టుకుని వదిలేస్తున్నావు? దాని మూలమును, దాని యొక్క అంతములో, పూర్ణములో ఏముందో నువ్వు ఎందుకు గమనించడం లేదు? ఒక విధంగా మనము గమనించకపోవడం వల్ల దాన్ని బయటికి ప్రచారం చేస్తూ మనము ఎంతో మందిని తప్పుదారి పట్టిస్తున్నామే అని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ
ఎందుకంటే ప్రారంభమును ఒక్కటే చెప్పేసి మరి తర్వాత ఉన్న భాగముల్లో ఉండే అంతరార్థాన్ని చెప్పలేకపోతే, వాళ్ళకి తెలియజేయలేకపోతే, వారికి ఆ మార్గాన్ని సూచన చేయలేకపోతే, ఎప్పుడూ జనులు ఈ యొక్క కర్మకాండ మార్గంలోనే ఉండిపోతే వాళ్ళు ఇంకెప్పుడు తెలుసుకుంటారు? పరమాత్మ యొక్క అనుభవాన్ని ఎప్పుడు పొందగలుగుతారు? యథార్థముగా తామెవరో తాము తెలుసుకోగలిగే ఆ యొక్క అర్హత ఉండి ఈ జన్మకు వచ్చి కూడా దాన్ని పొందలేకపోతే ఈ జన్మ వ్యర్థమే కదా. కనుక అటువంటి స్థితిని మనము వారికి కలగకుండా ఉండాలంటే మహనీయులందరూ కూడా ఎంతో కంకణం కట్టుకుని, అంటే బద్ధ కంకణులై జనులకు హితవు చేసే మార్గాన్ని వారికి బోధించాలి అని పరమాత్మ యొక్క ఉద్దేశ్యము. అలాగే ఎందరో జ్ఞానుల యొక్క ఉద్దేశ్యం కూడా అదే ఉంటుంది. మరి దీనికి మరి కొంత వివరణ వచ్చే భాగంలో తెలియజేసుకుందాము. హరి ఓం తత్సత్.